కనుక యవనస్తులారా, మీరు ఇప్పుడు పొందే దేవుని ద్వారా తర్బీదు, శిక్షణ, నేర్చుకునేది మీ ఆత్మీయ భౌతికమైన జీవితాలకు ఉపయోగపడుతుంది. దేవుడు మిమ్మల్ని ఒక ఉద్దేశంతో పిలిచినాడు. ఆ ఉద్దేశం కొరకు సాగిపోవాలి, ఆగిపోవద్దు. అన్నీ అయిపోయినాయి నిరుత్సాహపడొద్దు. నా జీవితం ఇంతే లేదని బాధపడొద్దు. ఇంక నేనేం బాగా కాలేనులే అని అనుకోవద్దు. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునికి సమస్తం సాధ్యం. దేవుడు ఒక్క నిమిషంలో పరిస్థితులు మార్చగలడు, ఒక్క రోజులో మార్చగలడు, ఒక్క నెలలో మార్చగలడు, ఒక్క సంవత్సరంలో మార్చగలడు. ఇప్పుడు కరోనా దినాల్లో చూస్తున్నారు కదా, బండ్లు ఓడలు అయినాయి, ఓడలు బండ్లు అయిపోయినాయి. గొప్ప ధనవంతులు పేకమేడల వల్లే కూలిపోయినారు. సామాన్యమైన వారు కొంతమంది గొప్ప ధనవంతులు అయ్యారు. సామాన్యమైన వారి కళలు కొన్ని నెరవేరుతున్నాయి, కొన్ని గొప్పవారి కళలు భంగమైనాయి. బహుశా నీ కళ కూడా భంగమైందేమో, నీ చదువు భంగమైందేమో, నీ భవిష్యత్తు భంగమైందేమో, నీ ఆలోచనలు చెదిరిపోయినాయేమో, నీ జీవితం అంతా ఇలాగ అయిపోయిందని అనుకుంటున్నావేమో. బహుశా నెల్లూరులో ఏదైనా కోచింగ్ తీసుకోవాలని వచ్చినావేమో, సీట్ రాలేదని వెనక్కి వెళ్తున్నావేమో. వెళ్ళొద్దు. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ఇది ఆత్మీయమైన పాట మాత్రమే కాదు, భౌతికమైన దాంట్లో కూడా. నాగటి మీద చేయి పెట్టి వెనకకు తిరిగి చూచువాడు నాకు పాత్రుడు కానే. మనకి ఏదో ఒక సీటు, ఏదో ఒక ఉద్యోగము, ఏదో ఇమ్మిగ్రేషను, ఏదో బయట దేశాలకు వెళ్ళాలని జీవితంలో చిన్నదాంతో ఎప్పుడు రాజీ పడొద్దు. డోంట్ కాంప్రమైజ్ విత్ స్మాల్ చీప్ బేస్ థింగ్స్. ట్రై ఆల్వేస్ ద బెస్ట్. ఇంకోసారి చెప్పనా, ఇదంతా మనం చేసేదే కదా. కూరగాయలు మార్కెట్కి వెళ్తాం, ఏదో ఒకటి వేయమ్మా అని అనవు. బెండకాయలు కానీ, బీరకాయలు కానీ, కీరకాయలు కానీ, ఏదో ఒకటి ఉన్న దాంట్లోనే ఏరి తవ్వి గంపిట్లని, అదిట్లని, ఇదిట్లని, రాసినిట్లని పావు కేజీ తీసుకోవటానికి ఎంత యాతన పడతావే. మరి జీవితంలో ఆత్మ సంబంధమైన విషయాలు, అలాగే బట్టలు. ఇంక దీని గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అనుకోండి. ఉదయం పోయిన తర్వాత ఎప్పుడు వస్తారో వాళ్ళకే తెలియదు. తిరిగి తీసుకొని వచ్చినారో అని అంటే ఏమి లేదు, కలర్ పోతాయి. నీళ్ళలో వేసిన వెంటనే, వేడి నీళ్ళు వేసిన వెంటనే అయ్యో మోసపోయానే అని ఉదయం నుండి సాయంకాలం దాకా పోతే మోసపోకుండా ఎలాగుంటుంది. కొద్దిసేపు ప్రార్థన చేసుకొని పోతే దేవుడు దయ వల్ల కాపాడబడే అవకాశం ఉంది కనుక మంచివి రావచ్చేమో. కానీ ఉదయం నుండి సాయంకాలం దాకా దాని కొరకు, ఉదయం నుండి సువార్తకి సాయంకాలం దాకా ఎప్పుడు పోయినట్లు గుర్తులేదు, ఉదయం నుండి సాయంకాలం దాకా ఆరాధనకు వచ్చినట్లు గుర్తులేదు, ఉదయం నుండి సాయంకాలం దాకా ఇంకేంటి ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చినట్లు గుర్తులేదు, ఉదయం నుండి సాయంకాలం దాకా దేవుని ప్రజల కొరకు ప్రయాసపడినట్లు గుర్తులేదు. కానీ ఉదయం నుండి సాయంకాలం దాకా షాపుకు పోయినట్లు బాగా గుర్తుంది. తప్పదు కదన్నా, ఇది పర్వాలేదన్నా. మన ప్రయారిటీస్ మారిపోయినాయి. అందుకే దైవికమైన దాంట్లో ఆలస్యం చేయొద్దు. పర్వాలేదులా అనుకోవద్దు, రాజీ పడొద్దు. ఆస్క్ ద లార్డ్ టు గివ్ ద బెస్ట్ ఫర్ యూ అండ్ గివ్ యువర్ బెస్ట్ టు ద లార్డ్. ప్రభువు యుద్ధ నుండి నీ కొరకు మంచిది ఇవ్వమనుకోరు, శ్రేష్టమైనది ఇవ్వమనుకోరు. నువ్వు కూడా ప్రభు నా యుద్ధ నుండి కూడా శ్రేష్టమైనది తీసుకో. మీట్స్ వాల్. ప్రభు యుద్ధ నుండి మనం బేస్ కావాలనుకుంటామా? ఏదో ఒకటి ఉంటే పర్వాలేదులే ప్రభా, ఏదో ఒక ఉద్యోగం ఈ ప్రభా, ఏదో ఒక డ్రెస్ ఈ ప్రభా, ఏదో ఒక ఫోన్ ఈ ప్రభా, ఏదో ఒక చెప్పులు ఈ ప్రభా, ఏదో ఒక వాచ్ ఈ ప్రభా అంటావా? అలాగనుకో. ఐఫోన్ యాపిలే కావాలా, యాపిల్ వాచే కావాలా, యాపిల్ సిస్టమే కావాలా, యాపిల్ ఐపాడే కావాలా, పైనుండి కింద దాకా అంతా యాపిల్, పక్కన మాత్రం కొరికింటారు కొద్దిగా. అవ్వ తినేసింది, ఆదాము తినలేదు ఇంకా దాన్ని. కనుక ఆగిపోవద్దు. డోంట్ క్విట్, డోంట్ స్టాప్, డోంట్ రిలింక్విష్ ద రెస్పాన్సిబిలిటీ. ప్రభు ఇచ్చిన పని, ప్రభు ఇచ్చిన బాధ్యత, ప్రభు ఇచ్చిన పరిచర్య అక్కడే ఉండి, అక్కడే చేసి, అక్కడే ఆగిపోయి ఇంక ఇంతేలే, ఇంతసార్లు ఎంతకంటే ఎక్కువ చేసుకోలేని అనుకోవద్దు. నువ్వు ముందుకు వెళ్తూ ఉంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఒక సందర్భం చెప్పినాను, ముందుకెళ్ళనా? అదొక ఊరు, హైదరాబాదే, మళ్ళీ ఊరు అని చెప్తే ఏదో అనుకుంటారేమో. ఒకరోజు ఒక యవనస్తుడు వచ్చినాడు.
గ్రూప్ 2 జాబ్ చేస్తున్నాడు. అన్న ప్రభుకు స్తోత్రాలు, మీకు కూడా థ్యాంక్స్ చెప్దామని వచ్చినాను అన్నాడు. ఏంటి బ్రదర్ విషయమో అన్న. నేను గ్రూప్ చదువుకుందామని హైదరాబాద్ వచ్చిన, లగేజు పుస్తకాలు అన్నీ పట్టుకొని చదువుకున్న, బాగా సీరియస్గా, ఎక్స్ట్రీమ్ సీరియస్. విచిత్రం ఏంటంటే దేంట్లో సెలెక్ట్ కాలేదు. అలాగో 2-3 సంవత్సరాలు పోరాడాను. ఇంట్లో మనమైతే ఏదో పోరాడుతూ ఉంటాం, అక్కడ కూడా ప్రెషర్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ప్రెషర్. నీకంటే మొన్నటి వరకు ఉద్యోగం వచ్చింది కదరా, నీకు రాలేదు. వాడు మనమని వెళ్ళి 6 నెలల క్రితం వాడికి వచ్చింది ఏంటి? నీ ఎప్పటి నుండో హైదరాబాద్ ఉన్నావు, హైదరాబాద్ పుట్టినప్పటి నుండి అని సూటిపోటు మాటలతో ఇంట్లో వాళ్ళు తిడతా ఉంది. తిట్టేదే కాకుండా ఇంక నువ్వు వచ్చేసేయి, నీకు పెళ్లి చేస్తాము, నువ్వు చదువుకు సూట్ కావాలే, నీకు ఉద్యోగం రాదులే, ఉన్న పొలమే చేసుకుందావులే, నీ ఊర్లోనే సరిపోతావులే. ఈ తిట్లు భరించలేక ఒకరోజు లగేజ్ అంతా సర్దుకొని, ఇంకా నాకు గ్రూప్స్ ఏమి రాదు, హైదరాబాద్కి బాయ్ టాటా. లగేజ్ అంతా సర్దుకొని ఒక ఆటో పిలుచుకొని ఆటోలో వెళ్తున్నా. ఆటో వాళ్ళకి చెప్పాడు, ఎక్కడికి వెళ్ళాలి సార్ అంటే, ఎంజీబీ బస్ స్టాండ్కి వెళ్ళాలయ్యా అని. ఆటో ఆరంభించబడింది. అది ఉదయాన. ఆటో ఆయన అడిగాడంట, ఎక్కడ సార్ అంటే, మాది పలానా ఊరు ఆంధ్ర, అక్కడికి వెళ్ళాలా అని. సరే మీకు ఏం అభ్యంతరం లేకపోతే నా దగ్గర ఒక యేసుప్రభుని గురించి వాక్యము టేప్ ఉంది సార్, నేను ప్లే చేయొచ్చా? ఉదయమే కదా, దేవుని మాటలు వింటే మంచిది. సరే చేసుకో అన్నాడంట. ఈయన కూడా విశ్వాసం, కానీ ఈయనకి దేవుని మీద అప్పుడు మనసు లేదు. ఆ టేప్ ఎప్పుడు నేను వాక్యం చెప్పిండేది ఆయన దగ్గరకు ఉంది, ఆటో డ్రైవర్ దగ్గర. అప్పుడు ఇదేం మాటలో చెప్పాను, డోంట్ క్విట్, ఆగిపోవద్దు. నీ కన్నీటి ప్రవాహంలో నీ గమ్యము నువ్వు చేరే వరకు నీ మడిమ తిప్పకుండా ముందుకు సాగిపోవటానికి ధీరోదాత్తమైన విశ్వాస వీరుడు ఇక్కడ లేడా? ఇలా పెద్ద పెద్ద బలమైన మాటలు చెప్పేటప్పటికి స్టేషన్ వచ్చిందంట, బస్ స్టాండ్ వచ్చిందంట. బస్ స్టాండ్ వచ్చింది సార్, ఇంకా దిగండి అని అంటే, వద్దులే ఇంటికి తీసుకెళ్ళు అన్నాడు. కాదు సార్, మీరు బస్ స్టాండ్ అని లగేజ్ అంతా సర్దుకొని వచ్చినారు కదా. సర్దుకొని వచ్చినాను, మళ్ళీ ఇప్పుడు మనసు మార్చుకున్నానులే, ఇంటికి తీసుకెళ్ళు. ఏం మార్చుకున్నారు సార్ మీరు? ఇక్కడే ఉండి ఉద్యోగం వస్తే వెళ్ళాలా, లేకపోతే ఇక్కడే చస్తే నా శవమన్న ఊరు వెళ్ళాలా. ఉద్యోగం రాకుండా రిక్తహస్తాలతో దేవుని పేరు పెట్టుకొని ఇంట్లో, ఊర్లో, సమాజంలో ఏమని అడగబెట్టాలా? ఆ దేవుడికి ఇష్టం లేదు. టర్న్ బ్యాక్, వెనక్కి. ఇప్పుడు ఆటో డ్రైవర్ అన్నాడంట, సార్ యేసు ప్రభువుని గురించి మాటలు విన్నానయ్యా, నాకు కూడా తెలిసి యేసు ప్రభు అంటే. ఇప్పుడు మీకు ఏం అర్థమైంది సార్? దేవుడు సమస్తం చేయగలని అర్థమైంది. కనుక ఆటో తిప్పు. సార్ తిప్పుతాను, మీరు నాకు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. హాస్టల్కి వెళ్ళాడు, కష్టపడ్డాడు. దేవుడు ఆయన ప్రయత్నాలు సఫలం చేసినాడు. గ్రూప్ 2 ఆఫీసర్ అయ్యాడు. ఇప్పుడు వచ్చి చెప్పాడు, అన్న ఆటోలో వెళ్ళిన 15 నిమిషాలు నా జీవితాన్ని మార్చి. ఇలాగ మీరు నమ్ముతారా? ఒక క్రైస్తవుడు ఇంకొక క్రైస్తవునికి ఆటో దొరికే సమయం ఉదయము మిస్ మ్యాచ్ అయింది మ్యాచ్. అప్పుడు వాక్యము ఆ టేప్ పెట్టడం, అది ఈయన వినడం, టర్న్ బ్యాక్, ఇంకెనక్కి వచ్చి దేవుడు కార్యాలు చేస్తాడు. ఒక్క యూత్ మీటింగ్, ఒక్క సాయంకాలం మీటింగ్, ఒక్క రాత్రి మీటింగ్, ఒక్క ఫోన్ కాల్, ఒక్క మెసేజ్, ఒక్క సెంటెన్స్, ఒక్క వర్తమానం, ఒక్క ప్రయాణం, బస్సులో, రైల్లో, విమానములో నీ జీవితాన్ని మార్చగలదు. ఆ దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఇలాంటి సాక్ష్యాలు వింటున్నప్పుడు మనసంతా ఉప్పొంగిపోతుంది. దేవుడు ఎంత గొప్పవాడు. లగేజ్ అంతా సర్దుకొని హైదరాబాద్కి బై చెప్పిపోవాలనుకొని వచ్చినవాడు. దేవుడు ఈ యూట్యూబ్ ద్వారా, మాలాంటి బోధకుల ద్వారా, ఈ మైకులు పెట్టి అది ఇదేం మాట్లాడట్లేదు. ఒక ఆటో డ్రైవర్ ద్వారా దేవుడు ఒక టేపు వినిపించి మాట్లాడ సమర్థుడు. ముగించక మనపు
జీవితంలో ఇంకా ఇలా ఓడిపోయానని అనుకుంటున్నా. వద్దు, మీ దుఃఖ దినములు సమాప్తమగును. మీ గాయములు కట్టబడును గాక, మీ చీకటి వెలుగవును గాక, మీ ఇరుకు విశాలమగును గాక, మీ దుఃఖము నిట్టూరు పెగిరిపోను గాక, మీ నోటి నుండి నవ్వుండును గాక. ఇప్పుడు దేవుడికి కావాల్సిందే, నేను కార్యం చేస్తాను, మీలో ఎవరు సిద్ధంగా ఉన్నారు అని అడిగితే నేనున్నాను ప్రభు అని చేయెత్తగా వాళ్ళు కాదు కావాల్సింది. దేవా, నా జీవితంలో కూడా నీవేమైనా కార్యం చేస్తావా అని ప్రార్థన చేసే ధైర్యవంతుల దేవుడికి